హాయ్ అండి, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ ఆంధ్ర స్పెషల్ అరిసెలు. అవి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బియ్యాన్ని 1 కేజీ బియ్యం దాకా తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2-3 మాటలు వాష్ చేసుకొని వీటిని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసి దాదాపుగా 1.5 రోజు పాటు నానబెట్టుకోవాలి. 1.5 రోజు బాగా నానిన తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళనన్నీ వంచేసి మిషన్కి కానీ దంచే వాళ్ళు ఉంటే పిండి దంచుకోవచ్చండి. ఇప్పుడైతే ఎవ్వరు లేరు కదా, అందువల్ల నేను మిషన్కి పంపించి దంపించుకున్నాను. మిషన్ కాడించుకొచ్చినటువంటి ఈ పిండి చాలా మెత్తగా ఉండాలండి, మెత్తగా మరపట్టించుకోవాలి. ఇప్పుడు తడి బియ్యాన్ని ఆడించే మిషన్లు ఉన్నాయి కదండి, వాటిలోనే వీటిని వేస్తారు. ఇలా ఆడించుకొచ్చిన బియ్యం పిండిని తడి ఆరిపోకుండా గట్టిగా పెట్టుకోవాలి. ఈ బియ్య పిండికి నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లానికి పిండి కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే బెల్లాన్ని పట్టి పిండి ఎంత పడుతుందో తెలియదు కాబట్టి నేను ఇక్కడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను పెట్టి అందులో మనం తీసుకున్న బెల్లాన్ని సన్నగా కోరుకొని అది అందులో వేసి 1/2 లోటా నీళ్ళని వేసి ముందుగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని స్టైనర్లో వడిగట్టుకుందాం, ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం తీసుకున్నటువంటి స్టెయిన్ చేసుకున్నటువంటి ఈ పాకాన్ని దాని మీద పెట్టి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఒక్కోసారి ముదిరిపోతుంది, ఇలా ముదిరిపోతే అరిసెలు గట్టిపడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, బెల్లం బాగా ఉడికి చిక్కగా అయింది కదా. ఇప్పుడు మరోసారి చెక్ చేస్తాం. ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని బెల్లాన్ని కరిగించిన బెల్లాన్ని అందులో వేస్తే దగ్గరికి రావాలండి, ఇది కాకూడదు, నీళ్ళలో కరిగిపోకూడదు. ఇలా తీసినప్పుడు మనకి అది జెల్లీ కన్సిస్టెన్సీలో ఉండాలి, అంటే పాకం వచ్చేసినట్టే. పాకం వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల దాకా నువ్వులు, ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్నటువంటి బియ్యం పిండి వేసుకుంటూ ముద్దగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ అరిసెలు చేసేటప్పుడు ఇద్దరుంటే పని సులభం అవుతుందండి, ఒక్కరిగా చేయాలంటే చాలా కష్టం. ఒకరు పిండి వేస్తుంటే మరొకరు కలుపుతూ ఉండొచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఈ మాదిరి ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మూత వేసి పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత బాగా గట్టి పడుతుంది. చూసారు కదా, ఈ మాదిరి వస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక ఆయిల్ కవర్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఆయిల్ కవర్ కానీ లేదంటే అరిటాకును కూడా తీసుకొని వాడుకోవచ్చు, లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ను కూడా యూస్ చేసుకోవచ్చు. మనం రెడీ చేసుకున్నటువంటి అతిరసాల పిండిలోంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ మాదిరి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా అంటే మరీ పల్చగా ఉండకూడదండి, ఈ మాదిరి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బాండెలో నూనె పెట్టి నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి పిండిలోంచి కొద్దిగా పిండిని తీసి పల్చగా తట్టి నూనెలో వేసామంటే అది పైకి తేలిందంటే నూనె బాగా కాగినట్టే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అతిరసాలని ఒకటిగా వేసుకుంటూ 2 పక్కలా కాల్చుకోవాలి. నూనె బాగా కాలిందంటే అతిరసం వేయంగానే దానంతట అదే పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు 2 పక్కలా బాగా కాల్చుకోవాలి, మరీ ఎర్రగా రాకూడదు, తేనె రంగులో రావాలండి. అలా వచ్చిన తర్వాత అతిరసాన్ని తీసేసి
అతిరసాల చెక్కలని ఉంటాయి కదా, వాటి మీద వేసి ఎక్స్ట్రాగా ఉన్న నూనెని పిండేసేయాలి. ఇలా ప్రెస్ చేసామంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయట వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక న్యూస్ పేపర్ పరుచుకొని దాని మీద వేసుకోవాలండి. ఎందుకంటే అవి ఒకదానికొకటి అంటుకొని పోతాయి. ఇలా రెడీ చేసుకున్న అతిరసాలన్నిటినీ ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే దాదాపు 15 రోజుల దాకా నిలవ ఉంటాయి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకొని మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టామంటే 15 రోజుల దాకా నిలవ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.